మన దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బ్రిటన్‌లో ఉన్నటువంటి కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు. అతి సెక్యులరిస్టులనమాట. సెక్యులరిజం అంటే పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. అంతేగాని ఒక మతం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, మిగతా మతం వాళ్ళని తొక్కేస్తామని గాదు. మన దేశంలో హిందువులను తొక్కేసి ముస్లిం క్రైస్తవులను ప్రోత్సహించడం కాంగ్రెస్‌కి అలవాటు. అట్లాగే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులైనటువంటి కీర్ స్టార్మర్ ప్రభుత్వం బ్రిటన్‌లో సొంత దేశం వాళ్ళని మోసం జేసి మిగతా వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా గవర్నమెంటు 73.4 మిలియన్ పౌండ్లు రిలీజియస్ సైట్స్ ప్రొటెక్షన్ కోసం డబ్బులిస్తుందంట. ఆల్రెడీ ఉన్నటువంటి మతపరమైన కట్టడాల పరిరక్షణ, నిర్వహణకి అవసరమైనటువంటి డబ్బులు ప్రభుత్వం ఇస్తుందంట. గుడ్. ఇందులో 40 మిలియన్ పౌండ్లేమో మసీదులకి, ముస్లిం స్కూల్స్ కట. 28.4 మిలియన్ పౌండ్లేమో జూయిష్ అంటే యూదులకు సంబంధించినటువంటి సైట్స్, స్కూల్స్ కట. వాళ్ళ సంబంధించిన ప్రార్థనా స్థలాలకట. 5 మిలియన్ పౌండ్లేమో ఫెయిత్ సైట్స్ ఇతర వాటికట. ఇది ప్రస్తుతం వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయం. దీంతో చర్చిలను వదిలేసి మిగతా వాటికి చేస్తారంటే ఇప్పుడు అక్కడ యాజిటేషన్ జరుగుతుంది.